ప్రియా దేవుని సంగమా, మనము చదివిన ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనములలో ఉన్న సారాంశాన్ని మనము చదివి ఉన్నాము. అయితే 3వ వచనాన్ని మనము అధ్యయనం చేయబోతూ ఉన్నాం. 3వ వచనము, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. సరే, మంచిది. ఏదైనా విలువ మనకు అర్థం కావాలంటే ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి? మంచినీళ్ళ విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అంటే అవసరం వచ్చినప్పుడు, దాహం వేసినప్పుడు, అంటే అవసరం వచ్చినప్పుడు. ఆరోగ్య విలువ ఎక్కడ తెలుస్తుంది? ఆరోగ్య విలువ ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడే చెప్పారు సిస్టర్ గారు, హాస్పిటల్లో తెలుస్తుంది ఆరోగ్య విలువ. అప్పటి వరకు మనకు ఆరోగ్య విలువ తెలియదు. ఐసీలో ఉన్నప్పుడు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, వారు ట్రీట్మెంట్ త్వరగా చేయలేనప్పుడు మనకి ఏ విలువ తెలుస్తుంది చెప్పండి? ఆరోగ్య విలువ తెలుస్తుంది. అలాగే మనకి చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది? చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది అండి? చెప్పాలి. చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, వారు ఎండలో కష్టపడుతూ ఉంటారు చూసావు, అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు మా నాన్నగారు చెప్పారు, బాగా చదువుకోమని మా నాన్న చెప్పాడు, కానీ నేనేం చేశాను? చదవలేదు, గోరలు దూకాను, సినిమాలకు వెళ్ళాను, షికార్లకు వెళ్ళాను. కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తున్నాను? నేను మట్టి పనో, వట్టి పనో, లేకపోతే మెకానిక్ పనో, ఏదో ఒక పని చేసుకుంటూ నేను బాధపడుతున్నానని ఆ ఎండలో వాడు మరిగిపోతా ఉన్నప్పుడు వాడికి చదువు విలువ జ్ఞాపకం వస్తుంది, తెలుస్తుంది. అలాగే హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆరోగ్య విలువ తెలుస్తుంది. నీళ్లు దొరకనప్పుడు నీళ్ల విలువ మనకు తెలుస్తుంది. మరి రక్షణ విలువ కూడా అంతే. ఎప్పుడు తెలుస్తుంది రక్షణ విలువ చెప్పండి? రక్షణ విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, లూకా సువార్తలోకి వెళ్ళి ధనవంతుని అడిగితే చెప్తాడు. ధనవంతుని అడిగితే చెప్తాడు రక్షణ విలువ ఏంటో. చూస్తారా లేకపోతే మీకు తెలుసా? వదిలేనా ఆ మాట? చూస్తారా? ఎన్నవ అధ్యాయము? 16వ అధ్యాయం కదండి. 16వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయంలో రక్షణ విలువ తెలిసినటువంటి ఆ ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము 27వ వచనం నుంచి మీరు కిందకి చూడండి, మీరు చదవద్దు. ఆయన ఎక్కడ ఉన్నాడు? 24వ వచనంలో అంటున్నాడు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పరుచున్నానని కేకలు వేసి చెప్పాడు. 24వ వచనము 3వ వరుసలో మాట ఉంది కదండి. ఆయన ఎక్కడ యాతన పడుతున్నాడు? అంతే కదండి. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పరుచున్నానని కేకలు వేసి చెప్పారట. తర్వాత మనం అలా కిందకు వచ్చేస్తే ఏమన్నాడు? 27, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఈ యాతన అంతా ఎక్కడ పడుతున్నాడు? ఈయన పాతాళంలో అగ్నిలో ఉన్నప్పుడు ఏమి గుర్తుకొచ్చింది నీకు? రక్షణ జ్ఞాపకం వచ్చింది, విమోచన జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఎవరు కనబడుతున్నారంటే అబ్రహాం గారి యొక్క రొమ్మున ఎవరు కనబడుతున్నారు? లాజరు కనబడుతున్నాడు. కానీ భూమి మీద వీళ్ళిద్దరి పరిస్థితి ఎలాగుంది? చాలా డిఫరెంట్ గా ఉంది. 25వ వచనంలో అంటున్నాడు, అందుకు అబ్రహాం గారు అన్నారు, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము, ఈ సన్నివేశం వేరు, ఈ సన్నివేశం వేరు. అంటే భూమి మీద ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. ఈ ధనవంతుడేమో సుఖంగా బ్రతికాడు, లాజరు చాలా కష్టాల్లో బ్రతికాడు. కానీ మరణించిన తర్వాత లాజరు ఎలాగున్నాడు? సుఖముగా ఉన్నాడు లాజరు, అంతే కదా. మరణించిన తర్వాత లాజరు ఎలాగున్నాడు? సుఖముగా అబ్రహాముగా రొమ్మును ఆడుకొని ఉన్నాడు. మరి ఇప్పుడు ధనవంతుడు ఎలాగున్నాడు? యాతన పడుతున్నాడు. భూమి మీద లేని యాతన ఎక్కడ వచ్చింది ఇతనికి? చనిపోయిన తర్వాత వచ్చింది. ఒక బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు యవన బిడ్డలు. 3 years కోర్స్ అయిపోయింది. వారికి గ్రాడ్యుయేషన్ ఇచ్చేశారు. వారిని పరిచర్యకి పంపించాలి. లాస్ట్ రోజు ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపాల్ గారు ఒక చక్కని స్పీచ్ ఇచ్చారు. బాబు, మరి రేపు మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మీరు పరిచర్యకి వెళ్ళిపోతారు, మీ సంఘాలకు వెళ్ళిపోతున్నారు. అయితే నేను మిమ్మల్ని ఒక దగ్గరకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, వస్తారా అని అడిగాడట. అందరూ కూడా మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా యువకులు కదా, వస్తాం పాస్టర్ గారు అన్నారట. అయితే మనమందరము కూడా
పరిచర్యకి వెళ్లే ముందు, సువార్తకి వెళ్లే ముందు ఒక చోటికి వెళ్ళాలి. అప్పుడు మీరు సువార్తకి మీరు వెళ్ళండి అంటే ఓకే ఓకే అన్నారట అందరూ. ఎక్కడికండి? ఎందుకనంటే నరకానికి వెళ్ళాలి ఒకసారి అన్నారట. ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, అది చూసి వచ్చిన తర్వాత అప్పుడు మీరు సువార్తకి వెళ్ళండి అన్నాడట. ఎందుకన్నాడన్నమాట? మిమ్మల్ని వచ్చేసిన ఊరి మీద పదం లేదు, నశించిపోతున్న ఆత్మలు వారు పడుతున్నటువంటి యాతన ఏమిటో, వారి యొక్క బాధ ఏమిటో ఒక్కసారి మీరు చూసిన తర్వాత అప్పుడు మీరు సువార్తను ప్రకటించడానికి లోకంలోనికి వెళ్ళండి. అయితే మనం అందరం నరకానికి వెళ్దామా అంటే అందరూ కూడా ఓఎస్ అన్నారట. అంటే వారిని తీసుకుని వెళ్ళలేదు, కానీ ఆ సేవకుడు వారికి ఇచ్చిన ఒక హెచ్చరిక. నరకంలో ఎంతో మంది ఉన్నారు ప్రభువుని ఎరగని వారు, వారు ఎంత వేదన పడుతున్నారో వారి గురించి మీరు తెలుసుకున్న తర్వాత పరిచర్యకి వెళితే మీరు కరెక్ట్ గా కష్టించి పని చేయగలరు అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ మాట తెలియచేశాను అన్నారట. ఇంకొక పాస్టర్ గారు అన్నారట, ఇంకొక ఆయన స్పీచ్ ఇస్తారు కదా, మీరు సువార్తకు వెళ్లే ముందు ఒకవేళ నరకంలో ఎవరికైనా ఫోన్ నెంబర్ ఉంటే వారికి ఫోన్ చేసి మాట్లాడేప్పుడు మీరు సువార్తకు వెళ్ళండి. ఒకవేళ ఆ బిఎస్ఎన్ఎల్లో లేకపోతే ఎయిర్టెల్లో లేకపోతే హెల్టెల్లో ఏదో ఒక సిమ్ ఉంటది కదా, వాళ్ళకి ఏదో ఒక సిమ్ ఉంటది కదా, ఆ సిమ్కి మీరు ఫోన్ చేసి అలాగే అప్పుడు మీరు సువార్తకు వెళ్ళండి అన్నాడట ఆయన. నిజమే, ఫోన్ చేస్తే ఏం చెప్తారు ధనవంతుడు ఏం చెప్తున్నాడు? ఫోన్ చేస్తే చూడండి, ఫోన్ చేస్తే ఏమన్నాడు 28లో, వారిని వేదనకరమైన స్థలములకు రాకుండా ఎవరో తన సహోదరులు వారికి సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంటికి వారిని పంపు. అందుకు అబ్రహాం గారు ఏమన్నారు? వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా. ఫోన్ చేస్తే ఏమన్నారు చెప్పండి? ఇప్పుడైనా ధనవంతుడు, అయ్యో నేను చాలా యాతనకరమైన స్థలంలో ఉన్నాను, ఈ అగ్ని జ్వాలలో నలిగిపోతున్నానయ్యా, ఇటువంటి పరిస్థితుల్లోకి నా అన్నలు 5 ఉన్నారు, వారెవ్వరూ కూడా రాకూడదు, నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, వారు కూడా ఇందులోకి రాకూడదయ్యా. వారికి సువార్త చెప్పడానికి, వారి మారు మనసు పొందడానికి లాజరు గారిని పంపించవా అంటే అబ్రహాం గారు మాట్లాడుతుందని కూడా ఫోన్ సంభాషణలోనే. అది హెల్టెల్ అని చెప్పాను కదా సిమ్ పేరు, ఈ హెల్టెల్లోనే మాట్లాడుతాడు ఆయన. అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు, వారి మాట వినమను. మీ అన్నకి చెప్పు, ఫోన్ చేసి నువ్వు హెల్టెల్లో నుంచి ఎయిర్టెల్కి ఫోన్ చేసి నీ సహోదరులు చెప్పి ఈసారి వారు మారు మనసు పొందుతారు, వారు రక్షించబడతారు. ఈ రోజు ప్రియమైన దేవుని సంఘమా, ఈ భూమి మీద ఉన్న సేవకుడు, నీ సంఘ సేవకుడు నీకు అవసరం లేదు. ఒక సామెత ఉంటుంది, దూరపు కొండలు. నిజమే, వారు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి అంత ధైర్యంగా మాట చెప్పగలరు. ఎక్కడికో పరిగెడుతున్నారండి స్వస్థతల కొరకు. మీరు పరిగెడుతున్నారు కదా స్వస్థతలకి, ఆయన చేయగలరా లేడో దేవుని వాక్యంలోనే తేలిపోతుంది ఈ రోజు ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి ఆలోచన చెయ్యండి, ఎందుకంట నరకయాత్ర పడాలి? లోకంలో చక్కగా బ్రతికిన వాడు, సుఖంగా బ్రతికిన వాడు ఆ యొక్క నరకంలోకి వెళ్ళవలసిన పరిస్థితి. కారణం ఏమిటంటే లాజరుకి రక్షణ అనుభవం ఉంది, ధనవంతుడికి ఏం లేదు చెప్పండి? రక్షణ అనుభవం లేదు, విమోచించమని అనుభవం లేదు, యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన అనుభవానికి లేదు. వాస్తవానికి టాపిక్ అయితే అది కాదు మంది. ఇంత గొప్ప రక్షణను ఎలా మనం నిర్లక్ష్యం చేస్తాం? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది చాలా గొప్ప రక్షణ, ఇది ఉన్నతమైనటువంటి రక్షణ. ఎందుకు గొప్ప రక్షణ అయింది? ఎందుకు ఇది ఇంత గొప్ప రక్షణ అయింది అంటే 3 విషయాలు మేము ముందు ఉంచుతారు ప్రియమైన వాళ్ళరా. రక్షణను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇది చాలా గొప్ప రక్షణ, ఇది ఉన్నతమైనటువంటి రక్షణ. నేను చదువుతున్నాను చూడండి, ఎందుకు ఇది ఇంత గొప్ప రక్షణ అయింది అంటే 4వ వచనం నుంచి చదువుతున్నాను. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై అనే మాట మనం చూస్తున్నాం. రక్షణ ఎందుకు ఇది గొప్పదైంది అంటే ఈ రక్షణ ఎక్కడ ప్రారంభమైందట? ఎక్కడ ప్రారంభమైంది? అక్కడ ఉంది కదండి, ప్రభువు బోధించుట చేత. ఈ రక్షణ మనుషుల దగ్గర నుంచి ప్రారంభించబడింది కాదు, ఈ రక్షణ మనుషుల దగ్గర నుంచి వచ్చింది కాదు ప్రియమైన వాళ్ళరా. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుడే దీన్ని ఆరంభించాడు, ప్రభువే దీన్ని ఆరంభించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు ప్రభువు బోధించడం చేత ఆరంభమైన రక్షణ ఇది.
ఈరోజు రక్షణ లేకుండా తిరుగుతున్న వారికి మీరు చెప్పండి, ఇది ప్రభువు వల్ల వచ్చిన రక్షణ, ఎవరో చేయబడితే వచ్చిన రక్షణ కాదు, ఎవరో ప్రార్థన చేస్తే వచ్చిన రక్షణ కాదు, ఇది ప్రభు దగ్గర నుంచి ప్రభు వలన ప్రారంభమైనటువంటి రక్షణ. రెండవదిగా ఎందుకు ఇది ఇంత గొప్ప రక్షణ అయిందయ్యానంటే, మరలా నేను అదే వచ్చినాను చదువుతున్నాను చూడండి. బోధించిన చేత ఆరంభమై అయిపోయింది కదండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇస్తుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. చాలండి, ఎందుకు ఇంత గొప్ప రక్షణ అయింది అంటే, ఇది దేవుని చేత దృఢపరచబడింది, ఇది దేవుని చేత సిద్ధపరచబడింది. ఎలా సిద్ధపరిచారు, ఎలాగ దేవుడు దృఢపరిచారు ఈ రక్షణ అంటే, ఆయన కొన్ని వనరులు ఇచ్చాడు మనకు. మనం రక్షణలోనికి నడిపించబడ్డానికి దేవుడు కొన్ని వనరులు ఇచ్చాడు. ఏమిటి వనరులు? అక్కడే రాశాడండి ఆయన. చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, దేవుడు వాడుకున్న వనరులు చూడండి. నిన్ను రక్షణలోనికి నడిపించడానికి, నన్ను దేవుడు విమోచించడానికి ఆయన వాడుకున్నటువంటి వనరులు ఏమిటయ్యారంటే, మొట్టమొదటిది సూచక క్రియల చేతను, రెండవది మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను అన్నాడైనా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అద్భుతాలు చేయడానికి వచ్చారా? నేను అద్భుతాలు చేయడానికి లోకంలోకి వచ్చారన్నారా? లేదు, నశించిన దాన్ని వెనుక రక్షించడానికి నేను లోకంలోకి వచ్చాను. అయితే ఆ రక్షణలోకి మీరు రావడానికి ఏం చేశారంటే, మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్ని అద్భుతాలు నేను చేశాను. ఈ అద్భుతాలు పొందుకున్నా నువ్వు నా రక్షణలోకి రావాలి నువ్వు. అందుకని అద్భుతాలు చేశారు ఆయన. ఆయన టాలెంట్ ఉందని అద్భుతాలు చేయలేదైనా. నేను చేయగలను అని నిరూపించుకోవడానికి కాదు, ఆయన దేవాదేవుడండి, ఆయన ఏదైనా చేయగలరు. కానీ మన పట్ల దేవుడు ఎందుకు సూచక క్రియలు చేస్తున్నాడు, ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడు, ఎందుకు మహత్కార్యములు చేస్తున్నాడు? నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైనటువంటి పరిశుద్ధాత్మ వరములను ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ఎక్కడికి నడిపించాడట? ఎక్కడ నడిపించారు? వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన మన రక్షణలోనికి నడిపించారు. స్వస్థత పొందుకున్న నీవు అక్కడ ఆగిపోకూడదు ప్రియమైన వాళ్ళరా. దేవుణ్ణి ఎవరికి అద్భుతాన్ని చూసినటువంటి నువ్వు ఏం చేయని తర్వాత ఆయన రక్షణలోనికి రావాలి. ఇంకేమైనా అక్కడ చూడండి, వారితో కూడా సాక్ష్యం ఇచ్చుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. ఈ సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యముల ద్వారా ఇది ఏ సాక్ష్యాలు ఎత్తుతున్నావో వాటి ద్వారా మనం ఏమి చేయబడ్డామంటే ఆయన యొక్క రక్షణ దృఢపరచబడింది. రక్షణ ప్రభు బోధించడం ద్వారా అది గొప్పదయ్యింది. దేవుడు దృఢపరచడం ద్వారా అదేమని చెప్పండి, గొప్ప రక్షణ అయ్యింది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? అందుకే నేను ఆ యొక్క లాజరు ధనవంతుడి స్టోరీని మీ ముందు పెట్టాను. ఎంతో గొప్ప రక్షణ యేసుక్రీస్తు వారు ఆ రోజులో జరుపుకున్నాడు. ఆయన అద్భుతాలు చేస్తారు, అనేకులు ప్రభు దగ్గరకు ఆయన ఎందుకు నేర్పించాడు? ఆయన స్వస్థపరిచాడంటే నువ్వు రక్షణలోకి వస్తావని. సాక్ష్యముల ద్వారా, వరముల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యముల ద్వారా దేవుడు రక్షణ దృఢపరిచాడు. అలాగే ప్రభు బోధించడం వలన అది రక్షణ ఆరంభించబడింది. కాబట్టి ఇది గొప్ప రక్షణ అన్నాడు. మూడవదిగా ఎందుకు ఇది గొప్ప రక్షణ అనంటే, అదే పత్రిక 5వ అధ్యాయము, ఫిబ్రవరికి రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 10వ వచనములో 9, 10 కలిసి ఉన్నాయి. సరే, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎంత చక్కని మాట ప్రియమైన వాళ్ళరా. ఇది ఎందుకు గొప్ప రక్షణ అంటే ఇది నిత్యమైనటువంటి రక్షణ.
ఆ దేవుడు నిత్య రక్షణకు కారకుడయ్యాడు. మరి రక్షణ ఎవరికి ఇస్తున్నాడు? ఆయన విధేయులైన తన యొక్క పిల్లలకు. ఎవరైతే ఆయనకు విధేయతను కనపరుస్తారో, ఎవరైతే ఆయనకు లోపడతారో, ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే ఆయనకు వాక్యమును హత్తుకుంటారో, ఎవరైతే ఆయనతో ప్రార్థన వాక్య సహవాసం కలిగి ఉంటారో వారికి అది నిత్యమైన రక్షణ. దేవుడు ఏది చేసినా అది శాశ్వతముగా ఉండే పని చేస్తారు. ప్రియమైన వాళ్ళ అశాశ్వతమైనది కాదు. మనుషులు నమ్ముకుంటే మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మనుషులపై ఆధారపడితే వారి మధ్యలోనే విడిచిపెట్టేస్తారు మనల్ని. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించాలి. ఆయనిచ్చిన రక్షణ, ఆయనకి విమోచన అది శాశ్వతమైనది, అది నిత్యమైనటువంటి రక్షణ. ఈ రక్షణను మనము రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉండాలి? రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? సంవత్సరాల కోసం ఏం చేస్తారు చెప్పండి? నేను బతుకున్నాను అని సర్టిఫికేట్ చూపించాలి. లేకపోతే మనకి ఏం దొరకదు. నువ్వు ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే రెన్యువల్ అయి నీకు మరణ ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. నీ ఆధార్ కార్డు కూడా రెన్యువల్ అవుతుంది. నువ్వు దేనికన్నా ఒకసారి నీ ఆధార్ నెంబర్ చెప్తే నీకు ఏమొస్తుంది అంటే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిందంటే అర్థం చెప్పమంటారా? నీ ఆధార్ కార్డు మరలా రెన్యువల్ అయిందని. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి అమ్మయ్యా నేను రక్షించబడిపోయాను అని కూర్చుంటే నువ్వు ఆ రక్షణలో కొనసాగలేవు. అందుకే ఈ పాటలు, అందుకే ఈ ప్రార్థన, అందుకే ఈ ప్రసంగాలు, ఇవన్నీ కూడా ఎందుకయ్యారంటే రక్షణ పట్ల నీకున్న బాధ్యతను గుర్తు చేస్తూ రక్షణలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. నిజమే, పాటల ద్వారా మారు మనసు పొందిన వారు ఉన్నారు, పాటల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. అలాగే వర్తమానం విని కదండి, వర్తమానం విని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించిన వారు ఉన్నారు, ప్రార్థన ద్వారా మారు మనసు పొందిన వారు ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ సాధనములు, దేవుడిచ్చినటువంటి వరములు. వీటిని వాడుకుంటూ మన యొక్క రక్షణ మనం ఏం చేయాలి చెప్పండి? రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. కానీ రోజు ఏంటంటే మనం రక్షించబడ్డాము, అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకా అయినా చూసుకుంటానులే. అదావుడు ప్రియమైన దేవుని సంగమా. రక్షణ విషయంలో దేవునికి ఎంత బాధ్యత అయితే ఉందో మనకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇప్పుడు చప్పట్లు పట్టాలంటే విశాఖ జిల్లాలో ఒక చేతితో కొడతారు, రెండు చేతుల్లో కొడతారా? మా జిల్లాలో అయితే ఒక చేతిలో కొడతారు చప్పట్లు. నమ్ముతారా మీరు? ఊరుకొని పాస్టర్ గారు విశాఖ జిల్లాలో అయితే మాత్రం అంత మీకు ఎటగరగా అంతే కదా. నువ్వు చప్పట్లు కొట్టాలంటే ఒక చేతితో నువ్వు కొట్టలేవు. రక్షించబడాలంటే నువ్వు ఒక్కడో సరిపోదు, అలాగే నువ్వు రక్షించబడాలి ఆయన ఒకడో సరిపోదు. కానీ ఎవరి ప్రమేయం ఉండాలి? ఇద్దరు ప్రమేయం ఉండాలండి. ఇది దేవుని యొక్క సార్వభౌమత్వం ఉండాలి, మానవుని పాలిభాగత్వము కూడా ఉండాలి. నువ్వు రక్షించబడాలి అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం ఉండాలి, అలాగే మానవుని యొక్క పాలిభాగత్వము కూడా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే రక్షణ వర్కౌట్ అవుతుంది. అటు దేవుని యొక్క ప్రమేయము, మానవుని యొక్క ప్రమేయము కూడా ఉంది. అంతేగాని దేవుడే రక్షించేస్తాడు అని చెప్పేసి మౌనంగా కూర్చుంటే పని అవ్వదండి. ఉదాహరణకు మనం రోడ్డు మీద వెళ్తా ఉన్నాం, రోడ్డు ప్రక్కన ఒక కాలువలు ఎవరో కొట్టుకుపోతా ఉన్నారు, ఈత రాదు వాడికి. నువ్వు గబగబా వెళ్ళి నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? చెయ్యిస్తావు, అంతే కదా. మొదటి ఏం ఇస్తావు? అందుబాటులో ఉంటే చెయ్యిస్తావు, లోతు ఎక్కువ ఉంటే కర్ర ఇస్తావు, లేకపోతే తాడిస్తావు. అది ఎలా ఉండాలని చేతులు వెనక పెట్టుకొని చెప్పండి, ఏమవుతాడు? రక్షించబడతాడు వాడు? రక్షించబడతారా? ఏమవుతాడు వాడు? కొట్టుకుపోతారు కాళ్ళు, కొట్టుకుపోతే చచ్చి పడుకుంటాడు. అంటే ఆ వ్యక్తి రక్షించబడి పైకి రావాలి అంటే ఈ వ్యక్తి చెయ్యొచ్చినప్పుడు తన చేతిని కూడా ఆయన అందించాలి. అందించకపోతే రక్షణ కార్యము లేనే లేదు. ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే మనందరి కొరకు చేయవలసినంత ఆయన చేశాడు. ఎక్కడ చేశాడు? శిలువపై చేశారు ఆయన. చివరి మాట ఏంటి? దాని ముందు మాట ఏంటి? సమాప్తమై. ఏం సమాప్తం చేశాడు? ఆయన ఎందుకైతే లోకంలోనికి వచ్చాడో, ఏ పని మీదైతే లోకానికి వచ్చాడో ఆయన ఏం చేశాడయ్యారంటే ఆయన యొక్క పనినైనా సమాప్తం చేసి రక్షణను మన ముందు పెట్టాడు. ఇప్పుడు ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన శిలువ త్యాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి ఏం వచ్చిందయ్యారంటే రక్షణ వచ్చింది. అది గొప్ప రక్షణ, విలువైన రక్షణ నీ ముందుంది. ఇప్పుడు నువ్వు దాన్ని అలా చూస్తూ ఉంటే నువ్వు రక్షించబడతావా? మన బయటకు వెళ్తుంటే హోటల్ మీద మీల్స్ రెడీ అని ఉంటది కదండి, భోజనం సిద్ధంగా ఉంది అని ఉంటది.
అంటే అర్థం ఏంటి? వచ్చి తినమని అర్థం. సిద్ధంగా ఉందంటే అదే నడుచుకుంటా వచ్చి మన నోట్లోంచి గొంతులోకి కడుపులో పడుతుంది అనుకుంటున్నావేమో. లేదు లేదు, మీల్స్ రెడీగా ఉందంటే అర్థం ఏంటంటే తినడానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి దాన్ని భుజించు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడు? ఆయన రక్షణను తీసుకుని వచ్చాడు. ఆయన శిలువ మరణము ద్వారా ఆయన రక్షణను ప్రకటించాడు. ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన శిలువపై ఆయన మరణించి ఆ రక్షణ మన కొరకు సిద్ధముగా ఉంది. ఇప్పుడు ఆ రక్షణ ఏం చేయాలి చెప్పండి? నిర్లక్ష్యం చేయాలా? ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయాలా? లేకపోతే ఆ రక్షణ పట్ల నీవు లక్ష్యము కలిగి ఉంటావా, నిర్లక్ష్యం కలిగి ఉంటావా? నీవేమి అడగకపోయినా, నీవేమి చేయకపోయినా తండ్రి తన యొక్క ప్రణాళికలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న కారణము చేత ఆయన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకములోకి పంపించి ఆ శిలువకు ఆయన అప్పగించి ప్రియమైన వాళ్ళరా ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు రక్షణ ఆయన ఏం చేశారు చెప్పండి? సిద్ధపరిచాడు. రక్షణను ప్రకటించాడు, రక్షణను సిద్ధపరిచాడు. అయితే ఇప్పుడు మన బాధ్యత ఉంది. ఆయన పని అయిపోయింది. ఏమిటా పైన? శిలువపై మరణించాడు, తిరిగి లేచాడు, రక్షణను మనం సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఆ బాధ్యతలు మనం నిర్వర్తిస్తేనే రక్షణ మనం సంపాదించుకోగలుగుతాం. రక్షణ సిద్ధంగానే ఉంది, రెడీగా ఉంది. మనము ఏం చేయాలి? రండి, ఒక 5 విషయాలు ఉన్నాయి, కానీ సమయం బట్టి ఒక్కటే మీకు జ్ఞాపకం చేసి మిగిలినవి ప్రభు మనం బ్రతికించి మరొక ఆదివారం మనకి ఇస్తే తప్పనిసరిగా మిగిలిన 4 మనము ధ్యానం చేసుకుందాం. రండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 16:30. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? చాలండి, రక్షణ పట్ల మన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత ఏమిటయ్యా అంటే రక్షణ పొందాలి. అది రిసీవింగ్ సాల్వేషన్. రక్షణ మనం ఏం చేయాలి? పొందాలి. ఇప్పుడు దేవుడు రక్షణను సిద్ధపరిచాడు. వారు అంటున్నారు, వారిని వెలుపలకు తీసుకొని వచ్చి చెరసాల అధికారం, అయ్యా రక్షణ పొందాలని నేను ఏం చేయాలి? నిజమే, రక్షించబడాలని మీ ద్వారా నాకు అర్థమైంది. మీ దేవుడు గొప్పవాడని నాకు అర్థమైంది. దేవుడు మీ పట్ల చేసిన కార్యం నాకు అర్థమైంది. ఎవరి ఎడల చేయని గొప్ప కార్యాన్ని మీ ఎడల దేవుడు చేశాడు. ఇంతవరకు ఏ ఖైదీకి కూడా ఇటువంటి కార్యము జరగలేదు. మీరేం చేశారు? మీరు దేవునికి ప్రార్థించారు, కీర్తనలు పాడారంటే. మీ దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. మీ దేవుడు నిజమైన దేవుడు, మిమ్మల్ని రక్షించడానికి సిద్ధ మనసు కలిగిన వాడని, మిమ్మల్ని రక్షించే దేవుడే నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ రక్షణ పొందాలి. నేను ఏం చేయాలంటే అనంతమైన వాళ్ళరా, మొదట మీరు ఆ రక్షణ మీరు పొందండి. బాధ్యత మనలో ఉంది. ఈ రోజు రక్షణ పొందకుండా మనం చాలా అడ్డుపడతాయనే ప్రియమైన వాళ్ళరా. నేను అందుకే ఇందాకన్నాను, నేను ఆ హెల్తల్ ఫోన్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి అడగండి, అయ్యా మా పాస్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు, ఆత్మపూర్ణంలో దేవుడు వాక్యాన్ని అందించారు, కానీ నేను సరిగ్గా వినలేదు. ఇదిగో రేపు, ఇదిగో మాపు, ఇదిగో రేపు, ఇదిగో మాపు అంటూ నా కాలాన్ని గడిపేశాడు. ఒకనొక దినమున తిప్పలారికి ఉద్దేశించి చచ్చి నరకానికి వచ్చాను నేను. అదే మాట చెప్తాడు ప్రియమైన వాళ్ళరా. అయ్యో మా పాస్టర్ గారు నా కొరకు చాలా మంది ప్రార్థన చేశారు, నా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, నేను ప్రార్థన విన్నాను, కానీ తాగుడు వదలలేదు, తిరుగుడు వదలలేదు, పేకాట వదలలేదు, చుట్టాపేడి చేయడం వదలలేదు, వ్యభిచారం వదలలేదు. తిరిగాను, హెచ్చరి వచ్చి చచ్చాను, నరకానికి వచ్చి పడ్డాను. ఇదే మాట చెప్తాడు. నరకంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు. ఈరోజు నీకు దమ్ముంటే అదే మాట చెప్తాడు. ఈ రోజు తాగుడు వదలకపోతే, వ్యభిచారం వదలకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే చచ్చి నరకానికి వెళ్తాం. నువ్వు ఫోన్ చేస్తారంటే అదే మాట చెప్తారు ప్రియమైన వాళ్ళారా. ఎంతకాలం నీ పాపంలో మనం బ్రతుకుతాం? రక్షణను పొందకుండా అడ్డుపడే ఉన్నాయి మనలో. చూపిస్తాను చూడండి. రక్షణ పొందకుండా ఉండడానికి కారణాలు చూస్తారా? లూకాసు సువార్త 8వ అధ్యాయము. చిన్న మాటలే, జాగ్రత్తగా వినండి, కొంచెం ఓర్పు పట్టండి. ప్రభు పేరుతో మీకు మనవి చేసుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లూకాసు సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ఎంత చక్కని మాట రాశారు ప్రియమైన వాళ్ళారా. త్రోవ ప్రక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వాని హృదయములలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. నెంబర్ 1, రక్షణ పొందకుండా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాక్యము విననివ్వడు.
నీకు వాక్యం ప్రకటించబడతా లేదా? ఓ అద్భుతంగా దేవుడి వాక్యాన్ని వింటున్నావు. నువ్వు ఎక్కడ వింటున్నావు? సినిమాలు వింటున్నావు, అవసరమైతే రకరకాల యూట్యూబ్లో వాక్యాలు వింటున్నావు. నువ్వు వినడం లేదు, వినడం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ నువ్వు వింటున్నావు, కానీ వాక్యం ఏం చేస్తున్నట్టు వాడు ఎత్తుకొని పోతున్నాడు. వాడు హృదయంలో నుండి వాక్యములు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఎవడైనా ఎత్తుకొని పోయేవాడు? సాతాను, అపవాది. వాడు దేవుని మాటలు విన్నవుడు. వాడికి 4 కొడుకులు ఉన్నారంటే ఎంతమంది అండి? మీకు తెలుసు కదా. మొదటి వాడి పేరు రానివ్వడు, రెండవ వాడి పేరు విననివ్వడు, మూడవ వాడి పేరు చెప్పండి వండనివ్వడు, 4వ వాడి పేరు చేయనివ్వడు. మళ్ళా చెప్పనా? మొదటిది రానివ్వడు, రెండవది విననివ్వడు, మూడవది వండనివ్వడు, 4వది చేయనివ్వడు. చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదంటే చాలా కారణం. బట్టలు ఉతకాలని కారణం. ఆ బట్టలు తగిలేసి పెట్రోల్ వేసి దరిద్రం వెళ్ళిపోతాయి. బట్టలు ఉతకడానికి గురి మానేస్తాం. రానివ్వడు. మా ఆయన తలకాయ మాంసం తెచ్చాడండి, గోంగూర బోటే తెచ్చాడండి, అవి వండడానికి చేయడానికి నేను ఆగిపోయినట్టే. అపవాది చేసే పనులివి. తప్పు మీ ఆయనది కాదు సహోదరి. నీ ఆయన వెనక నడిపిస్తున్నాను చూసావు. నీకు ఎక్కడైతే వాక్యం వింటే మారిపోతావని, ఎక్కడైతే వాక్యం వింటే నువ్వు ప్రభు మార్గం వైపు వెళ్ళిపోతావని వాడు ఆలోచించి వాడు కూడా కొత్త మినిస్ట్రీ స్టార్ట్ చేశాడట. నాశనం చేసే పరిచర్య. వాడు 2 ఆత్మలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే చేశాడు ఏదైనా తోటలో. వాడు పరిచర్య ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఎలా పరిచర్య ప్రారంభించారో సాతాను కూడా పరిచర్య ప్రారంభించాడున్నాడు. అయ్యా నేను కొన్ని ఆత్మలు సంపాదించుకుని ఆశ కలిగి ఉన్నాను. ఏదైనా తోటలోకి వెళ్తే 2 ఆత్మలు దొరికాయా లేదా? ఈరోజు ఎవరికి దొరుకుతున్నావు? మీరు ఎవరికి చెప్తున్నావు? నిన్ను ఎందుకు రానివ్వడం లేదంటే ఏదో పడిపోతాయి. నీకు వాక్యం వింటే నువ్వు బాగుపడిపోతావని. ఆ ఆలోచన ఏంటంటే వాడి రాజ్యం కట్టుకోవాలి, దేవుని రాజ్యం కూలిపోవాలి. మరి దేవుని ఆశయం ఏమిటి? ఆయన రాజ్యం నిలబడాలి, వాడి రాజ్యం కూలిపోవాలి. ఎవరు నరకకు వెళ్ళకూడదు, ఎవరు యాత్రికరమైన స్థలంలోకి వెళ్ళకూడదని దేవుడు ఆశిస్తున్నారు కదా. మరి అపవాదికి ఎందుకు తోడిస్తాం? ఇందాక బ్రదర్ చెప్పారు సమయాన్ని ఇవ్వండి అన్నప్పుడు కొన్ని చెప్పొదిలేశారు. తిండికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వండి. మన తిండికి ఉన్నటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వడం లేదు. ఈరోజు అపవాది చేసే పని రానెవడో, రెండోది ఏం చెప్పండి, ఉండనెవడో. వచ్చిన దగ్గర నుంచి పిల్లల ముద్దెట్ట, ఆ తల్లిని ముద్దెట్ట, అంతే కదండి. లేకపోతే తల్లో గోక్కోను, మెల్లో గోక్కోను, ఎక్కడ గోక్కోను. విన్నప్పుడు వాడు పని అదే ప్రియమైన వాళ్ళరా. ఒక్క మాట నీ హృదయంలోకి వెళ్తే నువ్వు మారిపోతావని వాడికి భయం. మూడోది ఏం చెప్పాను? వండనివ్వడం. లేక ఏదో టయానికో సమయం ముందు అసమయం ముందు మన లోపలికి వస్తాం. వెంటనే ఏం గుర్తొస్తుంది? ఫోన్ మర్చిపోవడము, లేకపోతే ఫోన్ రావడము, ఏదో పని. నాకు తెలియగలుగుతాను ప్రియమైన వారు. ఏమనుకోకపోతే ఒక్క సమాధానం చెప్పండి. ఇక్కడ మంచినీళ్ళు తాగే హక్కు ఎవరికి ఉంది? ఇక్కడ మంచినీళ్ళు తాగే హక్కు ఎవరికి ఉంది? నాకే ఉంది, మీకే ఎలాగుంది? మీరు అరిసేరా? కొన్ని ఆరోగ్యంలో నోరు మెదిపారా? హృదయం నుంచి కన్నీరు బయటకు వచ్చినప్పుడు 1 లీటర్ నీళ్ళు పోయాయి. ఏముంది నాకు? మీకు అన్నిసార్లు వెళ్ళి మంచిలు తాగుతారు మీరు. అంటే వాడికి మీరు తాగొద్దు అంటలేదు. వాడు చేసే పనులు. ఆరాధన జరుగుతుంటే ఆరాధించవలసిన సమయంలో ఎక్కడికి వెళ్ళమంటాడు? మంచిలు లాగొచ్చే అందరూ కళ్ళు మూసుకున్నారు. ఓరు నీవు నేనంటూ కళ్ళు మూసుకున్నాను, కానీ ఆయన ఎక్కడ మూసుకున్నారా బాబు? గబగ అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్లు ఉంటారు కాబట్టి వాష్రూమ్లకి వెళ్ళొద్దు నేను అంటలేదు, కానీ వెళ్ళండి దాని అంటే చాలా చిన్నది. ఆగండి, మంచిది తాగకపోతే నష్టం ఏంటి? ఫోన్ వస్తుంది, కట్ చేసేయండి, సైలెంట్ లో పెట్టండి, తెచ్చుకొని మానేయండి. ఏదో పని చెప్తాడు. పిల్లలు ముద్దాడమో, లేకపోతే పక్కడితో మాట్లాడటమో, లేకపోతే పాస్టర్ గారికి ఆ షర్ట్కి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఆ బట్టలు తెగిపోయిందా ఉందా, తిరిగిసెట్టారా, దారి వేసి కుట్టాడా, వాడు చేసే పనులు. లేకపోతే పక్కా చీర బాగుంది, చెంగు పెద్దది, అంచు పెద్దది, ఇది కంచి పట్ట, లేకపోతే ధర్మవరమా, టెక్కల, ఏదో ఒకటి. వాడు వాక్యాన్ని ఏం చేసి చెప్పండి, విననివ్వడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇంకా వాడు ఏం చేస్తారు చెప్పమంటారు? అది ఇది కాకపోతే సరిగ్గా నెత్తిలో కొద్ది కూర్చుంటారు. అప్పుడు ఏమొద్దు చెప్పండి? నిద్ర వచ్చేస్తుంది. ఇక పాస్టర్ గారు ఆరని ఆడు ఏంటది గొంతు కోసం మేకలా పెడతారు పాస్టర్ గారు. ఏం పట్టదు, హాయిగా నిద్ర అవుతాం. అయితే మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీరు మెలకు కలిగి ఉండాలంటే ఒక పినిస్ తెచ్చుకొని మీ పక్క వాళ్ళకి ఇవ్వండి. అమ్మా కొంచెం నేను అలసిపోయాను, నాకు అప్పుడప్పుడు కన్ను రెప్పలు వాళ్తా ఉంటాయి, పినిస్తో పొడవాని పినిస్ పక్కకి ఇవ్వండి.
మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడట? చదవండి సామెతల గ్రంథం 2వ అధ్యాయము. నిద్రపోమ్మని చెప్పేవాడు మేలు కోరే స్నేహితుడు కాదు. అమ్మయ్య నాకు లేని ధన్యత నా ఫ్రెండ్కి దొరికింది హ్యాపీగా నిద్రపోంటే వాడు ఎదురు స్నేహితుడు కాదు. చదువుతారా మాట? అన్ని రూపాయలు ఈ మాట కూడా చదవండి. 27:6 సామెతల గ్రంథం. మేలును కోరి స్నేహితుడు గాయము చేయును. నిద్ర వస్తే ఒక పిలిచి ఇవ్వండి. అక్క నాకు నిద్ర వచ్చేస్తుంది, ఈరోజు కొంచెం రాత్రి నిద్ర లేదు, డ్యూటీకి వెళ్ళొచ్చాను, లేకపోతే నాకు ఆ కరెంట్ లేదు, దోమలు కూడా నిద్ర లేదు, పని రెప్పలు వాడిపోతే దయచేసి నువ్వు నన్ను ఒక్కసారి పిలిస్తే కూర్చోవా? నిజంగా మీరు మేలు కోరే స్నేహితులైతే గాయం చేయండి మీ పిల్లలకు. మీ తోటి వారు గాయించే దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. మొదటిది ప్రియమైన వాళ్ళరా, వాడు వాక్యమును విననివ్వడు. రెండవదిగా ఎందుకు ఆ యొక్క రక్షణకు ఆటంకాలంటే ఆ వాక్యం విన్నవడు, లేకపోతే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందులో రెండవది లూకాసు వార్త 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి లేకపోతే 22వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. మీరు చదవద్దు, సమయం లేదు కాబట్టి. మనకి అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు చెప్పగలరా? ఒక ధనవంతుడు, అంత మాత్రమే కదా. యవనస్తుడు, అంత మాత్రమే కదా. ఎవరు చెప్పండి? ఒక అధికారి కూడా. ఆయన ధనవంతుడు, యవనస్తుడు, అధికారి. ఏమని అడిగాడు? నిత్య జీవమునకు వారసులైతే నేనేమి చేయాలి అని అడిగినప్పుడు ఆయన పాత నిబంధనటువంటి ఆజ్ఞలన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను? పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు వాడు కొద్దుగా ఉంది, నీకున్నదంతా కూడా అమ్మి దేవునికి నేను వెంబడించి అన్నాడు. వాడు వెంబడించాడా? లేదు. అంటే ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తున్నాయా అంటే వదులుకోవలసిన వాటిని వదులుకోవాలి, లేకపోతే మనం రక్షణ పొందలేం. ఆ నిత్య జీవంలోకి మనము వెళ్ళలేం. ఈ అధికారి ఏమన్నాడు? ఈ ధనవంతుడు ఏమన్నాడు? ఈ యవనస్తుడు ఏమన్నాడు అంటే 26వ వచనం చదువుతారా? ఆ 25 పైన చూస్తే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడు కంటే సూర్యబుద్ధముల వంటి దూరట శుభమని చెప్పాను. అలాగైతే ఎవరి పరలోకానికి వెళ్తాడు? నువ్వు వదిలేయమని చెప్తున్నావు. నిజమే. ఈరోజు వదలవలసిన వాటిని, విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టకపోతే ప్రియమైన దేవుని సంగమా, మన పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. కాబట్టి ఆలోచించేద్దాం, విడిచిపెట్టాలి. మొదటి దశలోనికి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆ దశలోనికి ఉన్నటువంటి సంఘస్థులు అందరూ కూడా విగ్రహములు విడిచిపెట్టారట. ఏంటి విడిచిపెట్టారు? విగ్రహములు విడిచిపెట్టారు. ఈరోజు మనము కూడా దేవుని దృష్టిలో ఏదైతే విగ్రహములు కల్పిస్తున్నాయో వాటన్నిటిని కూడా మనం వదులుకుందాం. దేవుని యొక్క వాక్యమును అపవాది ఎత్తుకుపోకుండా మనము జాగ్రత్త పడదాం. కాబట్టి రక్షణ పట్ల మన బాధ్యత ఏంటంటే మొట్టమొదటిగా మనం రక్షణ పొందాలి. దేవుడు సిద్ధపరిచాడు. ఆ రక్షణ పొందుకొని దేవుని యొక్క రక్షణలో మనము ముందుకు కొనసాగుదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక.